నా పేరు మూర్తి, మెక్డొనాల్డ్ మూర్తి. నాకు కొంచెం పిచ్చి, నాలో నేనే మాట్లాడుకుంటుంటా, ఎందుకంటే నాలో కూడా ఇంకో ప్రపంచం ఉంది. ఈ ఫిలిం ఇండస్ట్రీ ఏందో సినిమాల గురించి తప్ప ఏది మాట్లాడదు. ఎందుకంటావు? ఎందుకంటే వాళ్ళ వృత్తి అదే కాబట్టి వాళ్ళ దాని మీదే ఫోకస్ చేస్తారు. మరి పొలిటీషియన్స్, వాళ్ళ వృత్తి కూడా అదే, వాళ్ళు కూడా దాని మీదే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనలాగా ఖాళీగా ఉన్న వాళ్ళే అన్నిటి గురించి పట్టించుకుంటారు. ఇప్పుడు చూడు, ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు కొడుకు కానీ, ప్రభాస్ అల్లుల్లో కానీ, పవన్ కళ్యాణ్ కొడుకు కానీ, కేటీఆర్ కొడుకు కానీ, జగన్ కూతురు కానీ, ఇలా ఎవరు ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ కానీ జెంజీకి సపోర్ట్ చేయరు. వాళ్ళు ఏమో వెకేషన్స్ అవి ఇవి చేసుకుంటే ఎంజాయ్ చేస్తుంటారు. మనం ఇక్కడ సావాల్సిందే. మీరు కూడా అంతే, నేను కూడా అంతే. ఓకే, మనం కూడా వాళ్ళలాగే, బిజినెస్ మ్యాన్లాగే, సెలబ్రిటీస్ లాగే, పొలిటీషియన్స్ లాగే మన పనుల్లో మనం బిజీగా ఉందాం. ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రీ ఎగ్జామ్ కూడా అయిపోయింది, ప్రొటెస్ట్ కూడా అయిపోతే బాగుంటుంది. ఎందుకు ఆ ప్రొటెస్ట్? తమిళనాడులో వద్దులే. నాలో ఉన్న తమిళనాడు, బయట తమిళనాడు కాదు. నాలో ఉన్న ప్రపంచం గురించి నేను మాట్లాడుతున్నాను. నాలో ఉన్న ప్రపంచాన్ని ఒక విధంగా డిజైన్ చేసుకుంటాను, ఇలా ఉండాలి. బయట అలా లేనప్పుడు మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. ప్రతి ఒక్కరి మైండ్లో ప్రపంచం ఉంటుంది, ఇది ఇలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అనుకుంటాం. కానీ అలా ఉండదు. మనలోని ప్రపంచం, బయట ప్రపంచం వేరే. మన నచ్చిన ప్రపంచంలోకి మనం వెళ్ళలేనప్పుడు మనలో ఉన్న ప్రపంచాన్ని బయట ఉన్న ప్రపంచంలాగా మార్చుకొనైనా బతకాలి. లేదంటే అన్నీ వదిలేసి నా మైండ్ ఇలా, నా ప్రపంచం ఇలా అని మనం ఒక వరల్డ్ క్రియేట్ చేసుకుని అలానే ఉండాలి. అప్పుడు ఏ స్ట్రెస్ ఉండదు.